ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనం అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో గమనిస్తే 7వ వచనంలో మరి చెప్పబడతా ఉన్నది. చూడండి, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులంట విశ్వాసమునకు లోబడిరి. యెరూషలేములో శిష్యుల సంఖ్య బహుగా విస్తరిస్తుందంట. యెరూషలేము ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ఇంటికి, మన సొంత పట్టణానికి సాదృశ్యంగా ఉన్నది. మన ఇంటిలో, మన యొక్క పట్టణంలో, మన ప్రదేశంలో శిష్యుల సంఖ్య విస్తరిస్తుందా? రెండవదిగా ప్రియులారా, యాజకులలో అనేకులు విశ్వాసమునకు, దేవుని గురించి తెలుసుకున్నటువంటి అనేక మంది, యాజక వృత్తిలో ఉన్నటువంటి అనేక మంది యేసు ప్రభు అంటే గిట్టదు, యేసు ప్రభువుని నమ్మనటువంటి యాజకులు వీళ్ళంతా వాక్యాన్నే బోధిస్తున్నారు, కానీ వాక్య ప్రకారం వాక్యాన్ని నమ్మి జీవించే అనుభవం లేదు. వాళ్ళు చెప్పడానికి మాత్రమే చెప్తారంట, కానీ చేయరంట. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. ప్రియులారా, యాజకులలో అనేకులంట ఏమయ్యారంటండి? విశ్వాసానికి లోబడితిరి అనేటువంటి మాట తెలియపరచబడతా ఉన్నది. ఇట్టి అద్భుతమైనటువంటి కార్యాలు జరగడానికి గల కారణాలేంటి? ఇట్టి అద్భుతమైనటువంటి కార్యాలు జరగడానికి గల కారణం ఏంటి? శిష్యుల సంఖ్య బహుగా విస్తరిస్తుందంట. యాజకులు, ఏ యాజకులకైతే వాళ్ళే చెప్పేవాళ్ళు, వాళ్ళకి చెప్పేంతటి వాళ్ళు ఎవరు లేరండి. అట్లాంటి ఘనమైన స్థితిలో ఉన్నటువంటి యాజకులు, వాక్యాన్ని బాగుగా ఎరిగినటువంటి యాజకుల యొక్క జీవితాల్లో కూడా మార్పు వచ్చిందంట. వారు దేవుని వాక్యాన్ని నమ్మడం, యేసయ్యను నమ్మడం, రక్షణలోకి రావడం అనేది జరిగిందంట. ప్రియమైన వాళ్ళరా, వాక్యం బాగా తెలిసినటువంటి వాళ్ళు, బైబిల్ అంతా చదివినటువంటి వాళ్ళుగా ఉంటే లాభం లేదు. వాక్య ప్రకారం నడుచుకొని విశ్వాసం ఉంచే జీవితాలు కావాలి. చాలామందికి మనం చెప్పలేం, వాళ్ళకి వాక్యాలు బాగా తెలుసు. వాళ్ళకి ఏదైనా చెప్పామంటే దానికి కౌంటర్గా ఇంకో వాక్యం చెప్పేస్తారు వాళ్ళు. అది ఆ క్వాలిటీ ఏంటి అన్నట్లయితే సాతానుడు క్వాలిటీ కదండి. వాక్యంలో ఇట్లుంది కదా, అట్లుంది కదా అని చెప్పేసి యేసు ప్రభువునే శోధించడానికి ప్రయత్నం చేశాడు సాతానుడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి భయంకరమైన అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు అనేకులు విశ్వాసానికి లోబడ్డారంట. ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు సంతరింపజేయబట్టానికి గల ముఖ్యమైనటువంటి కారణం అక్కడ తెలియపరచబడతాం. చూడండి, 7వ వచనాన్ని గమనిస్తే, దేవుని వాక్యము ప్రబలమైంది. దేవుని యొక్క వాక్యం మొట్టమొదటగా విస్తరింపబడటం ప్రారంభించబడింది. దేవుని యొక్క వాక్యం అనేక మందికి తెలియపరచబడతా ఉంది. దేవుని యొక్క వాక్యం ఇంటింటికి చొచ్చుకొని వెళ్ళిపోతూ ఉంది. దేవుని యొక్క వాక్యం ప్రతి ఒక్కరికి కూడా ప్రకటింపబడతా ఉంది. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడతా ఉందో అనేక మంది నమ్మడం ప్రారంభించారు. ఎప్పుడైతే నమ్మడం ప్రారంభించారో నమ్మిన వారు యేసయ్యను వెంబడించడానికి ఇష్టపడ్డారు. వెంబడించేటువంటి వారిని శిష్యులు అని పిలువబడటం జరిగింది. ఈ విధంగా గొప్ప కార్యాలు ఎప్పుడైతే జరుగుతున్నాయో, వాక్యాలు తెలియపరిచే స్థాయిలో ఉన్నటువంటి యాజకులు, యేసు ప్రభువుని సిలువ వేయించటానికి ప్రధాన యాజకులుగా, పెద్దలుగా ఉన్నటువంటి నాయకులు సైతం దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే ప్రకటింపబడుతూ అనేక మంది దగ్గరికి అది వ్యాప్తి చెందుతూ ఉన్నదో, వాక్యం వాళ్ళ జీవితాల్లో కూడా కదిలించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి ఎంత శక్తి ఉన్నది అన్నట్లయితే, ఒక మామూలు ఆర్డినరీ పర్సన్స్ను కూడా కదిలిస్తుంది, కరుడుగట్టిన గూండాలను కదిలిస్తుంది, ఎంతగానో మరి లోకంలో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను కూడా కదిలిస్తుంది. దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకొని జ్ఞానానికి మాత్రమే మేము జ్ఞానులమని చెప్పుకుని విర్రవీగేటువంటి వాళ్ళ యొక్క జీవితాలను కూడా కదిలించి రక్షణ అనుభవంలోనికి, తగ్గింపు అనుభవంలోనికి తీసుకొస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది ప్రియులారా. అయితే ఈ రోజున మనందరం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం, అట్టి దేవుని యొక్క వాక్యం ప్రబలమవుతుందా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ప్రదేశంలో? ఏమండి,
దేవుని యొక్క వాక్యం విస్తరిస్తుందా? దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుందా? దేవుని యొక్క వాక్యం వ్యాప్తి చెందుతూ ఉందా? అసలు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావా? అసలు నీకు బైబిల్ ఉందా? కొంతమంది పిల్లలు చర్చికి వచ్చిన తర్వాత గమ్ముకు వెళ్ళిపోతున్నారు. నాకు అర్థం కాల. మొన్న ఎప్పుడో నితేష్ని అనుకుంటా అడిగా, అయ్యా ఏం వెళ్ళిపోతున్నా, నీ బైబిల్ ఏదన్నా అని అంటే, అంకల్ ఏడా పెట్టాను బైబిల్ అన్నాడు. మరి నీ బైబిల్ అంటే ఇంటి దగ్గర ఇంకో బైబిల్ ఉంది. మరి అది నిజమో కాదో వాళ్ళ అమ్మ చెప్పాలా? వాళ్ళ అమ్మ ఉందా? ఏమ్మా, ఇంట్లో ఒక బైబిల్, ఇక్కడ ఒక బైబిల్ ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక బైబిల్ పెట్టేసుకుంటాడు ఆయన. బద్ధకం అన్నమాట. బైబిల్ మోయటానికి కష్టమా? బైబిల్ మోయటానికి కష్టమైపోయింది ఈ రోజున కదా. ప్రభు అంటున్నాడు, మీ మీద నా కాడు ఎత్తుకోండి అని అంటే ప్రభు కనీసం బైబిల్ కూడా ఎత్తుకోలేకపోతున్నాం మనం. అర్థమైందమ్మా? నువ్వు ఏదైనా వేరే పని ఉండి అట్లా మర్చిపోయి వెళ్తే అది వేరు, కానీ ప్రియులారా, ఎంత బిజీ షెడ్యూల్ అయితే మాత్రం ఏమన్నా సీఎం జగనా లేకపోతే నరేంద్ర సింగ్ మోడీయా? ఏమండి, మన బైబిల్ మనం క్యారీ చేసుకోలేకపోతున్నామంటే నువ్వేమన్నా చైనాలో ఉన్నావా, అరబ్ కంట్రీస్లో ఉన్నావా? ఒకసారి ఆలోచించి. ఇక్కడ చాలామంది మేధావులు ఉన్నారు, మన వాళ్ళు చాలామంది. ఒకళ్ళు ఆయన ఒక్కడే కాదు, ఆయన ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు, బాను వీళ్ళందరూ కూడా. చాలా బైబిల్స్ నాకు ఇక్కడ కనపడతా ఉంటాయి. ఏందని చూడంగానే బైబిల్ నిండా ఆయే పేర్లు అనమాట మన పిల్లలు. దాంట్లో మా అబ్బాయి గారు కూడా ఉన్నాడు. ఆయన కూడా మనం తీసి పారేయాల్సిన పని లేదు. నేనాడ తక్కువ అంటున్నాడు. చాలా సందర్భాలు ఇక్కడ ఎత్తుక్కొని తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తుంటాను నేను. ఇంట్లో బైబిల్ కూడా మర్చిపోతూ ఉంటాడు, ఎక్కడ పెడతాడో తెలియదు అనమాట. అర్థమైందండి? ఏమ్మా, అట్లాగే మనం ఇంట్లో తినేటువంటి తిండి కూడా మన కళ్ళకు కనపడకుండా ఎక్కడైనా దాచిపెట్టేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. తినే తిండిని మాత్రం చక్కగా కనపడేటట్టుగా డబ్బాల్లో కనిపించాలా. ఏమ్మా, పాత్రలో అంతా కూరలో నారలు అన్నీ కనిపించాలా. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం మర్చిపోతాం. చాలామంది బైబిల్ లేదు, ఎంత భేదోళ్ళో. చాలామందికి మన సాంగ్ బుక్ లేదండి, సాంగ్ బుక్ లేదు. చర్చిలో ఉంటాయిగా 10 పుస్తకాలు, అవి తీసుకొని చదువుతా. అట్లా తీసుకొని ఆ పుస్తకం తీసిరాయా, ఏమ్మా 100 రూపాయలు పెట్టి పుస్తకం కొనుక్కోలేనటువంటి భేద స్థితిలో ఉన్నాము మనం. ఆ పుస్తకాలు ఎప్పుడైపోతాయా, మళ్ళీ ఇంకొక 1000-2000 పుస్తకాలు ప్రింట్ అయిపోద్దామని నేను అనుకుంటున్నా. నా ఉద్దేశం ఏంటంటే పుస్తకాలు మీరు కొనాలి, ఏదో డబ్బులు రావాలనేది కాదు. ఏ డబ్బు రూపాయి వచ్చినా మందిరానికి. అది అర్థమైందమ్మా? ఒక పుస్తకం మన దగ్గర ఉండాలి, ఒక చిన్న బైబిల్, మన సాంగ్ బుక్ మన దగ్గర ఉండాలి ఎప్పుడైనా. అందరూ రాసుకోలేనటువంటి పరిస్థితి కదండి, నోట్బుక్ కూడా ఉంటే మంచిది. ఎన్నో వాక్యాలు 10 ఏళ్లగా వింటున్నాం, ఏమండి గుర్తున్నాయా మనకేమైనా? దేవుని యొక్క వాక్యం ప్రబలాలి, దేవుని యొక్క వాక్యం చదవాలి. దేవుని యొక్క వాక్యం ఎంతమంది చదువుతున్నాం? ఏమండి, దేవుని యొక్క వాక్యం ఎంతమంది చదువుతున్నాం? మన మధ్యలో ఇప్పుడే పాట పాడినటువంటి అబ్బాయి యొక్క తండ్రి ఉన్నాడు ఇక్కడే, మల్లికార్జునరావు. చాలా తెలివైనటువంటి వ్యక్తి, చాలా చక్కగా సంపాదిస్తాడు. మరి ఆయన దగ్గర చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు మా అమ్మగారు కూడా మరి ఆయన టెక్నిక్స్ని తీసుకుంటూ ఉంటుంది. అయితే ప్రియులరా, ఈ మధ్య అతను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటూనే లా కోర్స్ జాయిన్ అయ్యాడు. తను సబ్జెక్ట్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని బుక్స్ చదివేశాడంట. పిల్లలను చూస్తుంటాడు, మా ఇంట్లో పిల్లలు ఏం చదువుతున్నారు ఏందో గమనిస్తుంటాడు, అన్నీ చేస్తుంటాడు. పుస్తకం అంతా చదివేసేసాడంట. పుస్తకాలన్నీ చదువుతున్నాం, బాగుంది. మరి నేను గమనించలా, బైబిల్ చదవటం మాత్రం నేను చూడలా. మరి ఎప్పుడన్నా దొంగచాటుకు చదువుతున్నాడేమో తెలియదు. ప్రియులారా, పుస్తకాలు, ఈ లోకంలో ఉన్న పుస్తకాలు చదివితే పుస్తక జ్ఞానం వస్తుందండి, మంచిదే. బైబిల్ చదివితే దైవ జ్ఞానం వస్తుంది, విశ్వాసం వస్తుంది. జోసఫ్, బైబిల్ చదివితే ఏమొస్తుందయా? విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చింది కాబట్టి అనేక మంది శిష్యులు ఏర్పాటయ్యారంట. నీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు విశ్వాసంలోనికి రావటం లేదేమో, కారణం ఏంటి? బైబిల్ చదువు. భర్త చదువుతున్నాడు, భార్య చదవట్లా. భార్య చదువుతుంది, భర్త చదవట్లేదేమో. ఇంట్లో ఎవరో ఒకళ్ళు అవకాశం ఇస్తున్నారేమో అపవాదికి. అందువల్ల కుటుంబాల్లో శిష్యుల సంఖ్య విస్తరించట్లా. ఏమండి, దయ్యాల సంఖ్య వృద్ధి చెందుతుంది, సినిమాల సంఖ్య వృద్ధి చెందుతుంది, సీరియల్స్ సంఖ్య వృద్ధి చెందుతూ ఉంది. ఏమండి, రకరకాల వంటల చిట్కాలు మాత్రం భలే మొబైల్లో చూసి, యూట్యూబ్లో ఏ వంట అయినా, ఏ మేకప్ అయినా మొత్తం చూసుకుంటూ చేసేస్తున్నారు అందరూ. బైబిల్ చదివేవాళ్ళు ఎంతమంది? వాక్యం చదివేవాళ్ళు ఎంతమంది? మొదటి కీర్తన 2వ వచనం సెలవిస్తా ఉంది. ఏమి రాయబడి ఉందమ్మా? యెహోవా ధర్మశాస్త్రమునందు. అసలు దేవుని బైబిల్ అక్కడ దగ్గర పెట్టుకొని ఆనందించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇదంతా ఊరకనే అక్కడ రాశారు కానీ అట్లాగా. ఏమ్మా, ఒక్కళ్ళకి విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాను నేను.
మా ఇంట్లో బైబిల్ ఉంది, మా ఇంట్లో వాక్యం ఉందని సంతోషించే వాళ్ళు ఎంతమంది అమ్మా? చేతులు ఎత్తండి అంటే ఒక్కళ్ళు చేయెత్తరు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు ఏం చేయాలంటమ్మా? దివారాత్రులు ఏం చేయాలి బాబు? ధ్యానిస్తున్నావా? మా అబ్బాయి గారికి పాపం అవకాశం, ఎగ్జామ్స్ అయినా కానీ వాడు ఎవడైనా కానీ ఏం చేస్తాడు, చేసుకోపో. గంటల తరబడి టీవీ మోగుతూ ఉంటుంది. అయ్యా నాయన ఏందయ్యా, ఏందో ఫైటింగ్లు అంట, డిషన్ కాల్చుకుంటూ ఉంటారు. అది చిన్న పిల్లలకైతే మన జోష్యా, రీతు, విన్సీ ఆ వయసు వాళ్ళు అయితే అరే భలే కాలుస్తున్నారు అనుకోవచ్చు. మరి ఈయన చెట్టు అంత అయ్యాడు ఇప్పుడు, అయినా కానీ అయ్యే చిన్నపిల్లల ఆటలు చూస్తున్నాడంటే చిన్నపిల్లోడని అర్థం కావట్లా, పెద్దోడని అర్థం కావట్లా. మన పిల్లల అబ్బాయిలు చర్చి పని కోసం వచ్చి అక్కడ ఒక బండ వేసింది ఆమె. ఎవరామె? ఆమె పేరేం పేరయ్యా? తాహిరా. ఆమె చక్కగా షెడ్ వేసింది అక్కడ. ఆ దగ్గర కూర్చుంటారు మనోళ్ళు, ముగ్గురు త్రయం ఉంది. అరే ఇది తీసురండిరా అంటాడు సుబ్బారావు. అంకుల్ అని అంటారు, అయిపోయింది. అది ఇచ్చేసేసి కూర్చోవటం అంతే, టక్ 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 కొట్టుకుంటూ ఉంటారు. ఏందిరా బాబు ఇదేనంటే ఏందో ఫైటింగ్లు. ప్రియమైన వాళ్ళరా, మొబైల్ తల్లిదండ్రులు ఇచ్చేసారు చక్కగా. ఆ మొబైల్లో ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రసంగం మన చర్చియే డౌన్లోడ్ చేస్తున్నాం. ఈడ వినట్లేదు కదా, కనీసం దాంట్లో వింటున్నారా? అసలు చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్ని? అదిగో 4-5 చేతులు లేస్తున్నాయి. మిగతా వాళ్ళందరూ చూసేవాళ్ళు ఎంతమంది? కొన్ని మెసేజ్లు ఈ మధ్య చూస్తున్నా నేను, 15 మంది, 20 మంది, 30 మంది. ఇక్కడ వింటున్నారు. ధర్మశాస్త్రాన్ని అంట దివారాత్రాలు చదవాలంట, వినాలి. వింటే ఏది విశ్వాసం లేదు కదా. మాటికి వినాలి. పొద్దున్న టిఫిన్ చేశారని మధ్యాహ్నం మానేస్తున్నాం సార్ పెంచలే గారు, మధ్యాహ్నం తింటున్నాం, రాత్రి సాయంత్రం మళ్ళీ బోండాలు, బజ్జీలు, పునుగులు కదా ప్రియులారా. మాటికి మధ్యలో అవి ఇవి తినబండారాలన్నీ, ఫ్రూట్స్. ఎండాకాలం వచ్చేసి ఫ్రూట్స్ ఇంటి నిండా, డైనింగ్ టేబుల్ నిండా ఫ్రూట్సే కదా. వాక్యం చదువుతున్నావా ప్రియులారా? వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటంట, లోకము దాని ఆశయు దేవుని చిత్తాన్ని జరిగించడం అంటే దేవుని వాక్యాన్ని జరిగించటం, దేవుని వాక్య ప్రకారం నడవడం. యేసయ్య ఇష్టాన్ని బట్టి నడిచేటువంటి వాళ్ళందరంట నిరంతరం నిలుస్తారంట. అదేందండి భలేవాళ్ళనే, మేము నిరంతరం నిలుస్తాం ఏమనుకుంటున్నారు? నరకంలో కూడా నిరంతరం నిలవచ్చు అని అంటున్నారు. నరకంలో నిత్య శిక్ష, పరలోకంలో ఏది కావాలి మనకి? ఎవరికైనా మనలో నరకం మాకు ఇష్టం అని చెయ్యెత్తేవాళ్ళు ఎవరన్నా ఉంటే చర్చ్ అయిపోయేదాకా బయట ఆ మొండు టెండలో కూర్చొని వాక్యాన్ని వినండి కొద్దిసేపు, అయిపోయేదాకా. అప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటా, నరకానికి మీరు యోగ్యులు అని చెప్పేసి పంపించడానికి సిద్ధపడతాం. పిల్లలు గమనించండి, కొద్దిగా ఫ్యాన్ ఆడకపోతే ఎంత అనీజీయో కదండి, ఎంత కష్టమో. నిన్న మేము ఒంగోలు వెళ్ళాం. మా అన్నయ్య గారి యొక్క మనవడు ఉన్నాడు, చిన్న అమ్మాయి వాళ్ళ కొడుకు. ఆ అబ్బాయి గురించి చెప్తున్నాడు. వాడు పొద్దున్నుంచి అంట, మరి ఈ రూమ్లో ఏసీ లేదే, ఏసీ ఏదో పాడైందంట సడన్గా, ఏసీ లేదని అల్లాడిపోతున్నాడంట. బయటకు అసలు నిద్ర పట్టకుండా 3:30 తిరుగుతున్నాడంట. ఏమండి, ఫ్యాన్ తిరుగుతుంది, ఏసీ లేదని అల్లాడిపోతున్నాడు. అమ్మో ఇక్కడే ఈ విధంగా ఉంది, రేపు పొద్దున పరిస్థితి ఏంది మరి? సినిమాలు, షికార్లు, డ్యాన్సులు, మొబైళ్ళు వీటన్నిటిలో బిజీగా ఉంటున్నారే. మరి మన పిల్లలు విశ్వాసంలో లేకపోతే వీళ్ళు నరకంలో ఉంటే ఏంది పరిస్థితి? అక్కడెట్లా? అప్పటికప్పుడు ఏసీని బాగు చేసి ఏమన్నా ఏసీ టోపీ ఇస్తారా? ఏసీ డ్రెస్ ఏమన్నా ఇస్తారా? కుదరదు కదండి. చనిపోయినటువంటి ధనవంతుడు అంటున్నాడు, ఆ పాతాళంలో నరకయాతను అనుభవిస్తూ ఆ వేడిమిని తట్టుకోలేక, అయ్యా నాయన నా నాలుక పెడచగట్టుకుపోతా ఉంది, అదిగో అక్కడ దరిద్రుడైన లాజరు, కింద దరిద్రుడేమో ఇప్పుడు అబ్రహాం రొమ్మున అనుకొని ఉన్నాడయ్యా, ఆయన ఒక్కసారి పంపించి ఒక్క నీటి చుక్క నాలుక మీద వేసేటట్టు చేయి అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? అయ్యా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను భూమి మీదకి వెళ్ళి, నాకు భూమి మీద ఎవరున్నారు? 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళకి చెప్పొస్తా, ఒరే నాయనలారా, నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇదిగో పలానా మీటింగ్ పెట్టి పాస్టర్ గారు చెప్పినప్పుడు నేను వెళ్ళా, చర్చికి కూడా వెళ్ళా, కానీ నేను నమ్మలా.
నేను పుస్తకాలు బాగా చదివా, డబ్బు బాగా సంపాదించా, పిల్లలందరికీ మంచి బట్టలు కుట్టించా, బ్యాంకు బ్యాలెన్సులు, డబ్బాలు, టిఫిన్లు అన్నీ పోగేశా, పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే అందించాలని అన్నీ చేశాను. కానీ విశ్వాసాన్ని మూట కట్టుకోవాలా. ఇప్పుడు విశ్వాసం లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళారంటే అక్తర్ గారు నరకంలో యాతన పడుతున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఒక్కసారి అవకాశం ఇస్తే కిందకు పోయి నా సహోదరులకు చెప్తారే, పిచ్చోళ్ళారా నేను ఈ పని చేసి నానా యాతన పడుతున్నాను, కనీసం మీరన్నా సిగ్గుపడండి రా, మారు మనసు తెచ్చుకోండి అని అడిగితే, రిక్వెస్ట్ చేస్తే అవకాశం ఇవ్వాలి. అయ్యా వన్స్ నువ్వు వచ్చేసిన తర్వాత నీకు అవకాశం లేదు, నువ్వు వెళ్ళి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఎవరున్నారంట కింద మోసే ప్రవక్తలు వాళ్ళందరూ ఉన్నారయ్యా, వాళ్ళందరూ చెప్తారులే అన్నాడు. అట్లా కాదయ్యా, మృతుల్లో నుంచి ఒకడు వెళ్తే వాళ్ళు వింటారు, ఒరే చచ్చిపోయి తిరిగి వచ్చాడు, పరలోకం అదేంది, నరకమేంది అని డిఫరెన్స్ అర్థమైంది. ఇప్పుడు వీడు వచ్చి చెప్తే నిజంగా చచ్చిపోయాడు కదా మన మధ్యలో నుంచి, వీడు అక్కడ నానా యాతనలు పడి వచ్చాడు నరకం నుంచి, కాబట్టి మా సహోదరులు నమ్ముతారయ్యా, ఒక్కసారి పంపించాయా అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అప్పుడు అక్కడ అబ్రాహాము గారు ఏమన్నాడు తెలుసండి, అయ్యా మోసే మరియు ఇతర ప్రవక్తలు చెప్పిన మాటలే విననోడు మృతుల్లో నుంచి ఒకడు వెళ్ళినా కానీ నమ్మరయ్యా, నువ్వు హాయిగా ఏడే ఉండు, చక్కగా నరకయాతను అనుభవించు, నీకు ఛాన్స్ లేదులే అని చెప్పినట్టుగా లూకాసు వార్త 16వ అధ్యాయంలో కళ్ళ కట్టినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్టోరీ చెప్పాడండి. అది 100లో 99.9% ఏందయ్యా సురేష్? నిజ సంఘటన అది. ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని వాక్యం చదువుతున్నామా? దేవుని వాక్యం విస్తరిస్తుందా? నీ ఇంట్లో వాక్యం ఉందా? నీ ఒంట్లో వాక్యం ఉందా? ఏమండి ఏముంది మన ఇంట్లో? అయ్యా పెద్ద టీవీ ఉందయ్యా, మరి ఆ టీవీలో వాక్యం వింటున్నావా? వాక్యం కాదయ్యా, డ్యాన్స్లయ్యా, సినిమా పాటలయ్యా. ఇంక మీకు విశ్వాసం ఏమొస్తుందమ్మా? అవిశ్వాసం ఎక్కువ వచ్చేస్తుంది. దేవుడు ఎందుకుంటాడమ్మా? దయ్యాలు నివసిస్తాయి. దేవుడు ఉంటాడా? నువ్వు సినిమా చూస్తా, పాటలు పాడతా, డ్యాన్స్లు వేస్తూ ఉంటే దేవుడు వచ్చేసి అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తాడా? ఆలోచన చేయండి ప్రియులరా, ఆలోచన చేయండి. వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యొక్క వాక్యం అంట ప్రబలమైందంట, వ్యాప్తి చెందుతుంది. శిష్యుల సంఖ్య యెరూషలేములో వాక్యం ప్రియులారా, దేవుని యొక్క వాక్యం నువ్వు చదవాలి. దేవుని యొక్క వాక్యం నిన్ను బ్రతికింపజేస్తుంది. దేవుని యొక్క వాక్యం నిన్ను పాపం నుంచి కాపాడుతుంది. దేవుని యొక్క వాక్యం నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యం నీకు సంతోషాన్ని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యం నీకు స్వస్థతనిస్తుంది. దేవుని యొక్క వాక్యం నీ జీవితాన్ని సంపూర్ణంగా బాగు చేస్తుంది, నీ పరిస్థితుల్ని చక్కపరుస్తుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఏం రాయబడిందమ్మా? హెబ్రీ 4:12 చూడకుండా చెప్పండి. దేవుని వాక్యము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణంలోనికి వెళ్ళగలిగేది వాక్యం మాత్రమే, ఆత్మలోకి వెళ్ళగలిగేది వాక్యం మాత్రమే, ఎముకల్లోకి వెళ్ళగలిగేది వాక్యం మాత్రమే, కీళ్లల్లోకి వెళ్ళగలిగేది వాక్యం మాత్రమే. ఏమండి, హృదయంలోనికి వెళ్ళగలిగేది వాక్యం మాత్రమే, నీ తలంపుల్లోకి వెళ్ళగలిగేది వాక్యం మాత్రమే. సజీవమైనటువంటిది దేవుని వాక్యం మాత్రమే. బలమైన కార్యాలు చేయగలిగింది వాక్యం మాత్రమే. చొచ్చుకొని పోయే సామర్థ్యం కలిగింది వాక్యం మాత్రమే. ఎంత తెలిసినటువంటి నీవు తెలియనటువంటి అమాయకుడిలాగా, అమాయకురాల్లాగా, మొద్దు వ్యక్తివిలాగా, సోమరిపోతులాగా నీ జీవితాన్ని పెట్టుకుంటున్నావు అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. అట్టి వాక్యాన్ని నువ్వు చదవట్లా, అలక్ష్యం చేస్తున్నావు. ఏమండి, అట్టి వాక్యాన్ని నువ్వు పాటించట్లా, అట్టి వాక్యాన్ని పక్కన పెట్టేసేసి వీళ్ళని వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నావు. ఇంత గొప్ప వాక్యం నీ చేతిలో ప్రభు ఇచ్చాడు, గ్రంథాన్ని. నీకు చదువు రాకపోతే వాక్యాన్ని విను. మొబైల్లో ఎన్నో యాప్స్ వచ్చినాయండి. వాక్యం అండి నిన్ను, నీ కుటుంబాన్ని బ్రతికింపజేసేది. డబ్బు కాదండి. వాక్యం అండి నిన్ను బ్రతికింపజేసేది, ఎక్సర్సైజులు కాదండి. ఈ లోక సంబంధమైనవన్నీ కూడా ఈ లోకంలో
ఫిట్గా ఉండటానికి మాత్రం ఉపయోగపడతాయి. మన ప్రాణాన్ని కాపాడేది వాక్యం మాత్రమే. మన ప్రాణాన్ని కాపాడేది దేవుడు మాత్రమే. అట్టి దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, ఆ వాక్యము. అట్టి వాక్యాన్ని నీకు నీ పిల్లలకు బోధింపచేయి. అట్టి పిల్లలకు కంటత వాక్యాలు నేర్పించు. పిల్లరా, అద్భుతమైన విషయం. నిన్న మేము ఒంగోలు వెళ్ళాం. అక్కడ నేనే వాక్యం అంతా చెప్పేసి అంతా అయిపోయింది. తర్వాత పాట పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు మరి బిందు పాపను తీసుకొని వచ్చింది. మా పాప పాట పాడింది. ఏం పాటమ్మా అది? దీవించావే అనేటువంటి పాట, సతీష్ కుమార్ గారి కుమారుడు పాడినటువంటి పాట. ఆ పాట అసలు ఎప్పుడు పాడేదానికంటే కూడా అద్భుతంగా పాడింది. అక్కడ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ విస్తుపోయారు. ఆ ప్రోగ్రాం నడిపిస్తున్నటువంటి ఒంగోలులో ఉన్న పాస్టర్ గారు, ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయాడు. ఇంప్రెస్ అయిపోయి ఏం చేశాయంటే, మరి నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి అంతా వస్తే రూపాయి కానుక నాకు ఇవ్వలేదు, కానీ మా అమ్మాయి పాట పాడితే ఆ పాస్టర్ గారు, నడిపించిన పాస్టర్ గారు, మమ్మల్ని ఇన్వైట్ చేసిన మా కుటుంబస్తులు కూడా కాదు, అక్కడ ప్రోగ్రాం నడిపిస్తున్న పాస్టర్ గారు, ఆయన ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత ఆయన ఇంప్రెస్ అయిపోయి ఆయన జేబులో నుంచి 500 నోట్లు పాప చేతిలో పెట్టాడండి. హల్లెలూయా. నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి. దేవుని యొక్క మాటలు మనకు అన్ని విధాలుగా సహకరిస్తాయి. ఒక ఎంకరేజ్మెంట్ అన్నమాట. నువ్వు దేవుని కోసం నిలబడి పాడితే, దేవుని కోసం నిలబడి ఆయన కోసం సాక్షిగా నిలబడితే దేవుడు ఇస్తాడు. మనందరం అనుకోవచ్చు, ఒకరోజంతా కూలి పని చేస్తే బేల్దారోడికి 1000 రూపాయలు అనేది మనం ఇందాకే విన్నాం. ఆమె ఏమి చేయలా, దేవుడు పాటలు నేర్చుకొని పాడిందండి, అంతే. దేవుడు పోషిస్తాడు, దేవుడు ఇస్తాడు. ప్రియమైన వాళ్ళారా, నేను నమ్మేటువంటి సిద్ధాంతం అదే. మన ప్రభువు మనకు ఇస్తాడు. నువ్వు ఆయన కోసం నిలబడు. ఒక చోట ద్వారం మూసుకుపోతే ఇంకో ద్వారాన్ని తెరుస్తాడు. కరుడుగట్టిన పిసినారుల్ని సైతం ప్రభు పిండి తీసుకొస్తాడు. దైవాధీనం గారు గత సమయంలో చెప్పాడు, గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అప్పుడు చెప్పాడు కదండి. వాళ్ళ వదిన గారు, పెద్ద వదిన, హైదరాబాద్లో ఉండేది, ఆమె చనిపోయింది. ఆమె కోటీశ్వరరాలు. వాళ్ళ భర్త చనిపోయే ముందు ఆయన చెప్పాడంట, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళబాకు, అన్నదమ్ములు 5-6 ఉన్నారు, ఎవడి దగ్గరికి వెళ్ళొద్దు, దైవాధీనం ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళు, వాడు నేను చూస్తాడని చెప్పాడంట. ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళే కారు వేసుకుని వెళ్ళి ఆమెని తమ ఇంటికి తీసుకొచ్చారు. ఎక్కడికి వెళ్ళినా ఆమె నడవలేదు, ఆమెని కూర్చోబెట్టుకొని కారులోనే తీసుకొని వెళ్ళేవాళ్ళు. రూపాయి వాళ్ళు ఆశించలా పాపం, ఎంతో సర్వీస్ చేశారు. ఆమెకి టైం టు టైం పాలు కానీ, పండ్లు కానీ, భోజనం కానీ అంతా అందించేవాళ్ళు. ప్రియులరా, వాళ్ళ ఇంటికి హైదరాబాద్లో ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇంటికి వెళితే గుడ్లు కూర వండితే 2 సగాలు చేసి ఆయనకు ఒక సగం, వాళ్ళ భార్యకు ఒక సగం అట్ట పెట్టేదంట. ఇంటికి వెళితే ఈయన ప్రార్థన చేస్తే 10 రూపాయలు కానుకిచ్చేదంట. 10 రూపాయలండి. హైదరాబాద్ రానుబాను ఛార్జీలు ఎంత? 10 రూపాయలు కానుక. ఆలోచన చేయండి మెట్టందో పరిస్థితి. అట్లాంటి ఆమె గురించి ఎవరైనా ఊహిస్తారండి? ఆమెకి నెల్లూరులోనో ఎక్కడో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉందంట. అది అమ్మేసేసి నికరంగా 50 లక్షల రూపాయలు ఇతని చేతిలో పెట్టేసి ఆ తర్వాత చనిపోయింది. హల్లెలూయా. భయంకరమైన పిసిని గుట్టు నుంచి దేవుడు 50 లక్షలు వసూలు చేయింపజేశాడు. వీళ్ళు ఏమీ లేవు. దైవాధీనం గారు ఆ గ్రౌండ్ బ్రేకింగ్ ప్రోగ్రాం అప్పుడు నన్ను పిలిచాడు, సార్ మీరు రావాలన్నాడు. నేను వెళ్ళాను, ప్రార్థన చేశాను, 2 మాటలు చెప్పి వచ్చేసా. ఆయన ఇప్పటికీ చెప్తాడు, సురేష్ సార్ని పిలిచాను, కనీసం ఒక 500 రూపాయలు కూడా కానికీయటానికి జేబులో డబ్బులు లేవు ఆ రోజు. అట్టి స్థితిలో వాళ్ళు మందిరాన్ని ప్రారంభిస్తే ఇప్పుడు దరిదాపుగా 70 నుంచి 80 లక్షల ఖర్చు అయిన మందిరాన్ని దేవుడు ఇచ్చున్నాడండి. ఆయన అడిగితే చెప్తాడు, మేము కష్టం చేసో కాయ కష్టం చేసో కాదు, దేవుని కోసం జీవించి ప్రార్థన చేసి కష్టపడి దేవుని వాక్యాన్ని ప్రకటన చేసి అనేక మందిని ప్రభువులో నడిపించాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచే కాదు, పిసినిగొట్టైనటువంటి వాళ్ళ వదిన గారిని పిండి వసూలు చేయించాడు దేవుడు. ఎక్కడి నుంచి దేవుడు తీసుకొస్తాడో తెలియదండి. మన ప్రభువు యొక్క వాక్యం ఏ పనైనా చేస్తుంది, ఎంతటి పనినైనా అది సులువు చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం నమ్మాలి ప్రియులారా. దేవుని వాక్యం ప్రబలమైతే శిష్యుల సంఖ్య వృద్ధి చెందుతుంది.
మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా శిష్యులు అనేక మంది తయారవుతూ ఉంటారు. ఎవరికి శిష్యులో తెలుసా? పాస్టర్ గారికి శిష్యులు. ఎవరికి శిష్యులో తెలుసా? పాస్టమ్మ గారి శిష్యులు. ఎవరు శిష్యులో తెలుసా? ఎవరో ఒక పెద్దగా ఉంటే ఆయన వెంబడించేటువంటి శిష్యులు. మనుషులకు శిష్యులు చేసుకుంటున్నామేమో కానీ మనం దేవునికి శిష్యులను చేయాలండి. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించటం, వ్యాప్తి చేయించటం ప్రారంభిస్తామో దేవునికి శిష్యులయ్యేటువంటి విధంగా అనేక మందిని ప్రభు సిద్ధపరిచి ముందుకు నడిపిస్తాడు. ప్రియులారా, ఈ రోజున ఆలోచన చేసినట్లయితే మరి ప్రోగు చేసి మన ముందుకు తీసుకొని వస్తాడు. ప్రియులరా, ఈ లోకం రక్షించబడాలి అంటే డబ్బు కాదు కావాల్సింది, టాలెంట్స్ కాదండి కావాల్సింది. ఈ లోకం రక్షించబడాలి అంటే యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డలు కావాలి, యేసేని వెంబడించే శిష్యులు కావాలండి. కాబట్టి శిష్యుల సంఖ్య వృద్ధి చెందుతుందా మన కుటుంబంలో, మన ప్రాంతంలో, మన బంధువుల మధ్య? ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వాళ్ళరా. అంతేకాదు యాజకులలో అనేకులంట ఏమయ్యారంటండి? విశ్వాసమునకు నువ్వు ఎక్స్పెక్ట్ చేయనటువంటి కార్యాలు ప్రభువు చేస్తాడు. అనేక మంది యొక్క చీకటి బ్రతుకులు వెలుగులోనికి తీసుకొస్తాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ప్రకటించడం ద్వారా. అంతేకాకుండా నువ్వు అసలు బిలీవ్ చేయలేవు. అసలు ఇంతటి గొప్ప యాజకుడు ఇంతగా వ్యతిరేకించేటువంటి వ్యక్తి మారతాడా అంటే మారలేడు. ఎట్టి పరిస్థితుల్లో మారేటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభు తీసుకొస్తాడు, ప్రభు చేస్తాడండి. అమ్మో, ఇంతగా సినిమా పాటల్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రభు నమ్ముద్దా? ప్రభు నమ్మేటట్టు చేస్తాడు. వాక్యాన్ని నువ్వు ప్రకటన చేసినప్పుడు, నువ్వు సాక్షిగా ప్రభు కోసం జీవించినప్పుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో నేను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం ప్రబలమవుతుందా? దేవుని యొక్క వాక్యం చదువుతున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని నీకు నీ బిడ్డలకు ఆపాదిస్తూ ఉన్నావా? వారు కూడా చదివేటట్టుగా చేస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నీకు జ్ఞానం, నీకు శక్తి, నీకు బలం, నీకు ఆరోగ్యం, నీకు సంతోషం సమస్తం. నీవు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. నీవు దేవుని పని చేస్తే దేవుడు తన సంఘపు పనిని ఆయన చేస్తాడు. నీవు దేవుని పని చేస్తే దేవుడు నీవు ఊహించనటువంటి గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. నీవు తట్టుకోలేనటువంటి విధంగా ఆశీర్వాదాలు ఇస్తాడు ఆయన. ఎవరు ఊహించినటువంటి విధంగా కరుడుగట్టినటువంటి గోండాలను సైతం మారుస్తాడు. భయంకరమైనటువంటి జబ్బులను సైతం నయం చేస్తాడు. అసలు నీ యొక్క కళ్ళు కానీ నీ యొక్క జీవితం నివ్వెరపోయేటువంటి విధంగా అద్భుతమైనటువంటి కార్యాలు నీ పక్షంగా, నీ కుటుంబ పక్షంగా ప్రభు చేస్తాడు. ఎప్పుడో తెలుసండి, దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ చుట్టుప్రక్కల ప్రబలమైనప్పుడు, దేవుని యొక్క వాక్యం ప్రకటింపజేసినప్పుడు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నువ్వు తెలియపరిచినప్పుడు ఆ వాక్యమే అనేక పనులు చేసుకొని వస్తుంది వెనక్కి. దేవుని యొద్ద నుంచి అంట పంపబడినటువంటి మాట ఏం చేస్తుందమ్మా? పాత నిబంధనలు రాయబడింది. ఏం రాయబడిందమ్మా? యెషయా గ్రంథంలో అనుకుంటా. ఆయన యొద్ద నుంచి పంపబడినటువంటి వాక్యం అంట భూమి మీద తన కార్యాన్ని నెరవేర్చిన తరువాతే వెనక్కి తిరిగిన వెళుతుందంట. పని చేసేది నువ్వు కాదు, దేవుడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటి, ఆయన నమ్మి ఆయన వాక్యాన్ని ఇతరులకు తెలియపరచు. నీ చుట్టుప్రక్కలకు ఒక మాట చాలు. ఆ దేవుని యొక్క వాక్యం ఏటం బాంబులాగా పనిచేస్తుంది. ఆ కుటుంబంలో ఒక గొప్ప కార్యాన్ని గొప్ప కదలికను తీసుకొని వస్తుంది. నీవు పనిచేసే చోట యేసయ్యని గురించి ఒక మాట చెప్పు చాలు, అంతే. దేవుడు పని చేసుకుంటూ పోతాడండి, దేవుడు పని చేసుకుంటూ పోతాడు. కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ప్రబలమవుతుందా, వ్యాప్తి చెందుతుందా, విస్తరిస్తుందా? అప్పుడు మాత్రమే శిష్యుల సంఖ్య, విశ్వాసుల సంఖ్య వృద్ధి చెందుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ను కూడా ప్రభు మరి తప్పక చేస్తాడు. అట్టి గొప్ప కార్యాలు చవిచూటేటువంటి అనుభవంలో నీవు, నేను, మనందరము మన యొక్క వ్యక్తిగత జీవితాలు ఉండే విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ఈ రోజు నుంచి చదువుదాం,
ప్రభువా, ఈరోజు నుంచి నేను నీ వాక్యాన్ని చదువుతాను, ఈరోజు నుంచి నీ యొక్క వాక్యాన్ని నేను నమ్ముతాను, వాక్యాన్ని నేను పాటిస్తాను, నీ యొక్క వాక్యాన్ని నేను నాకు తెలిసినటువంటి 2 మాటలు నా ప్రక్కవారికి తెలియపరుస్తాను. ఆ విధంగా నీకు సాక్షిగా ఉంటా, నీ రాజ్య వ్యాప్తిలో నేను చెయ్యి వేస్తా, నీ కోసమే బ్రతుకుతా. సమస్యలు ఎన్నున్నా, ఇబ్బందులు ఎన్నున్నా నా యేసయ్య గురించి, నా దేవుని వాక్యాన్ని గురించి ఇతరులకు చెప్తాననే ఒక గొప్ప తీర్మానం మనం చేసుకొని బలలో చేయి వేస్తాం. తల్ల వంచుదాం ప్రియమైనటువంటి వాళ్ళరా. ఒక్క నిమిషం మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ